నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. మేడం, ముందుగా మేషరాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మేషరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే అని చెప్పుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఈ రాశికి అధిపతి ఏంటంటే 12వ ఇంట్లో ఉన్నారు. అది కూడా ఏంటంటే మనకి సన్తో పాటు ఉన్నారనమాట, శనితో పాటు ఉన్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అని చెప్పాలి. ఎందుకంటే మొత్తం అంతా 12వ ఇంట్లో ఉన్నారు.
అంటే ఏంటి లాసెస్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే మన అనుకున్నది అవ్వకపోవడము, ఏదైనా సరే ప్రయత్నించా కూడా ఎంత ప్రయత్నించా అవ్వకపోవడము, అంటే బలంగా ప్రయత్నించినా కూడా కొంతవరకు కష్టకాలం రావడము, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసామంటే అప్పులు తీసుకునే ఒక అప్పుల బాధ ఉండడం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటు మనకి తెలుసు ఏల్నాట్స్ అనే ప్రభావం కూడా ఉందన్నమాట. ఏల్నాట్స్ అని కూడా ఏంటంటే మనకి ఇంట్లో పరిస్థితిని కూడా కొంతవరకు మెరుగుపరచదు. అంటే ఏంటి, అన్నిట్లోనూ కొంతవరకు విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లే. మనం మాట్లాడుకునేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు, అంటే మేషానికి వెళ్తున్నారు. సో పిల్లల పరిస్థితి చాలా బాగుంటుంది. పిల్లల మీద ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టినా కూడా ఏంటంటే మనకి ఫలితం అనేది ఉంటుందన్నమాట. మంచి మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకంతా కొంతవరకు బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. మనకి తెలిసి ఇది ఎండాకాలం. సో హెల్త్ రీత్యా కొంతవరకు ఏంటంటే టైంకి ఆహారం తీసుకోవడం, టైంకి అన్ని పాటించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే క్లైమాటిక్ చేంజెస్ మూలాన్ని చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి హెల్త్ కొంతవరకు క్షీణించే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సన్ కూడానే ఉంటున్నారు, మార్స్ కూడా ఓన్ హౌస్కి వచ్చేస్తున్నారు. కొంతవరకు చిన్న నలతలే, పెద్దవని కాదు. బట్ ఏల్నాట్స్ అని ప్రభావం ఉంది కనుక ఏదైనా సరే ఇబ్బంది పడవలసిన ఒక సమయం, అంటే ఈ మంత్ అంతా కొంతవరకు ఇబ్బంది పడవలసిన ఒక సమయం అని చెప్పడం జరుగుతోంది. కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది ఇన్ కంపారిజన్. అదొకటి కాకుండా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా, సేవింగ్స్ అనేది కొంతవరకు తగ్గుతాయి అన్నమాట. అంత ఎక్కువ సేవింగ్స్ ఉండవు. సేవింగ్స్ తీసుకుని ఖర్చు పెట్టే ఒక యోగం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా వీనస్ ఈ ఇంట్లోనే ఉన్నారు, అంటే సెకండ్ లార్డ్ కూడానే ఉన్నారు. డబ్బు ఉంటుంది, అలాగే ఖర్చు కూడా చాలా ఉంటుంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 12th లార్డ్ మనకి 3rd హౌస్ లో సంచారం జరుగుతోంది. అంటే ఏంటి, వాళ్ళకి క్రియేటివిటీ అనేది బాగుంటుంది కానీ పనులు అవ్వవు ఎందుకో అన్నమాట. సో ఏదైనా సరే ముందుకెళ్దాం, దూసుకెళ్ళిపోదాం అంటే కొంతవరకు జాగ్రత్త పడాలి. అంటే ఏంటి, ముక్కు మీద కోపం తెచ్చుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ తెచ్చుకోకుండా పేషెంట్ గా ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది హెల్త్ రీత్యా మంచిదే. అండ్ ఆల్సో ఏంటంటే హెల్త్ అంటే మనం ఫిజికల్ హెల్త్ చెప్తాం, మెంటల్ హెల్త్ కూడా చెప్తామంట, మెంటల్ ఫిట్నెస్ అని కూడా చెప్పొచ్చు. రెండిటికి చాలా మంచిది. బిజినెస్ పర్సన్స్ కూడా కొంతవరకు ఏంటంటే లాసెస్ వచ్చాయి. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదా, కొంతవరకు జాగ్రత్త పడవలసిన ఒక ఇదన్నమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకోవడం అనేది మంచిది. కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బాగుంటుంది, స్టార్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా మనకి మెర్కురీ మనం చూసామంటే 3rd and 6th లార్డ్ ఆయన కూడా మూవ్ అవుతున్నారు అనమాట మేషానికి. సో తప్పక ఏంటంటే ఆ టైంలో, అంటే ఆఫ్టర్ 19th నేను చెప్పాను, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 11th తర్వాత మూవ్ అవుతున్నారు. 19th ఏమో వీనస్ ఓన్ హౌస్ కి మూవ్ అవుతోంది. అంటే సెకండ్ లార్డ్ సెకండ్ హౌస్ లో ఉంటారు. సో కుటుంబ పరిస్థితి, అటు ఫైనాన్షియల్ పరిస్థితి, అటు పిల్లల పరిస్థితి కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంటుంది అనమాట. ఏల్నాట్స్ అని ప్రభావం ఉంది కనుక మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తలు అనేవి చెప్పడం జరుగుతోంది. సో మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే ఇంకా బాగుండే అవకాశం ఉందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే కుజుడికి కంటిన్యూస్ గా ఏంటంటే స్తోత్రం చదువుకోవడం కానీ, జపం చేయడం కానీ మంచిది. అలాగే ఒక బ్రాహ్మణ్ చేత కూడా మనం జపం చేయించుకోవచ్చు. 7000 times జపం చేసుకోవడం అనేది మంచిది అనమాట. మనకి దానం కూడా ఇవ్వడం మంచిది. అదొకటి కాకుండా మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక మనం ఏంటంటే వీళ్ళకి చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. దాంతో పాటు ఏకముఖి కూడా చాలా బెనిఫిట్ అనేది ఇస్తుంది అనమాట. ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా పరిహారాలు వీళ్ళు చేయాలి అంటే కనుక తప్పక ఏంటంటే వీళ్ళు జూపిటర్ కంటే గురుకాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. మనకి ఆల్రెడీ తెలుసు 11th లార్డ్ 12th లో పడున్నారు. అక్కడ లాభం వచ్చేది మనకి ఆపడం అనేది కొంతవరకు ఆపడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి, మనం చేస్తున్న పనిలోనే శ్రమ అనేది చాలా అధికం ఉందన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ విడివిడిగా గ్రహాలకి చేసే బదులు నవగ్రహాలకి చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అంటే నవగ్రహ స్తోత్రాలు కానీ, లేకపోతే మనకి నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, హోమాలు చేయడం కానీ, దాంట్లో పాల్గొనడం కానీ, ఇవన్నీ చేయడం అనేది చాలా మంచిది. ఏదైనప్పటికీ మనకి జాతక రీత్యానే చెప్పడం అనేది జరుగుతుంది. మన కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లైట్ పింక్, అంటే రోజ్ పింక్ అంటాం కదా, రోజ్ పింక్ నుంచి వీళ్ళు గోల్డ్ వరకు వాడడం, అంటే ఆరెంజ్ అండ్ గోల్డ్ అనుకో, ఇవి వాడడం అనేది చాలా మంచిది అనమాట. ఇది కూడా ఎవ్రీ ట్యూస్డే వాడి చూడండి, చాలా మంచిది. సన్ కూడానే ఉన్నారు కనుక, ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు కనుక
కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే జాతక రీత్యా జాతకం కొంచెం బాగుందంటే పెద్దవాళ్ళ సహకారం అనేది ఉంటుంది. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అంటే ఏంటి పాలిటిషియన్స్ కావచ్చు, పై వ్యక్తులు అంటే ప్రముఖ వ్యక్తులు కావచ్చు, వాళ్ళ సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు సాఫ్రాన్ తిలకం పెట్టుకోవడం కూడా చాలా మంచిది. అంటే సాఫ్రాన్ కలర్ ఎక్కువ వాడమని చెప్తున్నా, అంటే ఆరెంజిష్ సాఫ్రానే కదా, సో వాడడం అనేది చాలా మంచిది అన్నమాట.